హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీ టోఫు వెజ్ ప్యాటీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈవినింగ్ టైమ్స్లో కానీ పిల్లల స్నాక్ బాక్సెస్లో కానీ ఇలా చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఇలా హెల్దీగా చేసుకొని తినాల్సిందే. మరి ఆ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా వెజిటబుల్స్ ని స్టీమ్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని దానిపైన ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకొని వెజిటబుల్స్ ని నీట్ గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2 సన్నగా తరిగిన ఆలు ముక్కలు, ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన క్యారెట్, 2-3 చిన్నగా చాప్ చేసుకున్న బీన్స్, ఒకటి చిన్న సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ, గుప్పెడు పచ్చి బఠానీ, ఒకటి సన్నగా తరిగిన చిన్న క్యాప్సికం, ఒక పచ్చిమిర్చి అన్నీ నీట్గా పెట్టేసుకొని మూత పెట్టి కవర్ చేసి 30 నిమిషాల పాటు అంటే ముక్కలు మెత్తబడే వరకు స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ముక్కలు చక్కగా మ్యాష్ అవుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ముక్కలన్నీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తురిమిన 100 గ్రాముల తోఫును వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్, పావు టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్యాటీస్ ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ప్యాటీస్ ని ప్యాన్ మీద నీట్గా పెట్టేసుకొని పైన కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి నిమిషానికి ఒకసారి రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాలే వరకు ఉంచుకొని ప్యాన్ మీద నుండి తీసేసుకోవాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ తోఫు వెజ్ ప్యాటీస్ రెడీ. ఇవి వేడివేడిగా టొమాటో సాస్లో నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.